హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఏంటో రోజూ వచ్చే సత్యమ్మ ఈరోజు ఇంకా రాలేదు. పూలు కూరలు తన దగ్గర తాజాగా ఉంటాయని ఏ రోజుకు ఆ రోజు తీసుకుంటా, ఇవాళేంటో రాలేదు అని ఇప్పటికే 10వ సారి అంటున్న భార్య భగవతితో, బాగి ఒంట్లో ఏమైనా బాలేదేమో, 3 ఇళ్లల్లో పని కూడా చేస్తుంది అన్నావు కదా, ఎక్కడైనా ఆలస్యమైందేమో, నేను వెళ్ళి తీసుకొని వస్తాలే అన్నారు గంగాధర్. కరెక్టే, మీరు చెప్పింది కూడా. కాసిన్ని చామంతులు, గులాబీలు, అలాగే మెంతి కూర కూడా ఒక 20 రూపాయలు తీసుకురండి అంది కూరలో తాలింపు వేస్తూ. సరే అంటూ బయటకు వెళ్ళిన గంగాధర్ గారు 2 నిమిషాల్లో తిరిగి వచ్చి, అదిగో సత్యమ్మ వచ్చింది అన్నారు భగవతితో. చేతులు కడుక్కొని డబ్బులు తీసుకొని గబగబా వెళ్ళింది సత్యమ్మ బండి దగ్గరకు. ఏంటి సత్యమ్మ ఆలస్యం? ఆఫీస్కు లేట్ అవుతుంది, పూజ లేట్ అయితే అన్నారు కొంచెం విసుగ్గా భగవతి. పనికాడ జాగా అయిందమ్మా, ఏం చెయ్యాల మళ్ళా? ముందు గల్లీలో పని చేస్తానే, వాళ్ళ ఇంటికి చుట్టాలొచ్చారు అంటూ కారణం చెప్పింది సత్యమ్మ. కాసిన్ని పూలు, మెంతి కూర తీసుకుని డబ్బులిచ్చి లోపలికి వెళుతున్న భగవతితో, అమ్మా మీతో జర మాట్లాడాలా అంది నెమ్మదిగా సత్యమ్మ. ఆఫీస్కి టైం అయ్యింది సత్యమ్మ, రేపు మాట్లాడదాం అంటూ గబగబా వెళ్ళిపోయింది. భగవతి, గంగాధర్ గారు ఆ కాలనీలో ఇల్లు కొనుక్కొని వచ్చి 6 నెలలు మాత్రమే అయ్యింది. వారికి 2 మగపిల్లలు. వేరువేరు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. వచ్చిన రోజు నుండి సత్యమ్మ దగ్గర పూలు, ఆకుకూరలు తీసుకోవడం అలవాటైపోయింది. ఏమీ చెప్పలేక బండిని తోస్తూ ఆకుకూరలు, పూలు అంటూ అరుచుకుంటూ కాలనీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంటర్ దగ్గరకు వెళ్ళింది. ఏంది సత్యమ్మ ఇంత ఆలస్యం అంటూ ఆరా తీసింది టీ షాప్ నడిపే సూరమ్మ. ఇవాళ అంతా ఆలస్యమే, ఒకరింట్లో చుట్టాలొచ్చారే, ఆడ పనంతా చేసి ఇంకా బండి తోసుకొని కాలనీలు తిరిగి వచ్చిన అంది సత్యమ్మ. సత్యమ్మక్క, ఇవాళ ఏమీ తెచ్చినవే తిననీకే అన్నాడు పొట్టయ్య. పొట్టయ్య, మెంతంకూర పప్పు, జొన్నన్నం అంది సత్యమ్మ. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే పొట్టయ్యకు బేరం దొరికింది. ఆటో తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా కూర్చుంది సత్యమ్మ బేరాల కోసం చూస్తూ. మనసులో గుబులు మొదలైంది. ఒక్కటంటే ఒక్కటి కూడా బేరం రాలేదు. తెచ్చుకున్న జొన్నన్నం ఏమీ తినబుద్ధి కాలేదు. తప్పదనుకుని తినింది. సత్యమ్మను గమనించిన సూరమ్మ, సత్యమ్మ ఇంటికాడ అంతా పైలమేనా అని అడిగింది. సూరమ్మ అడగగానే ఒకంత బాధ వేసి అది దాచి ఒక నవ్వు నవ్వి, అంతా మంచిగానే ఉంది సూరమ్మ అని అంది. కానీ ఏదో తెలియని భయం కుదురుగా ఉండనివ్వలేదు. పోనీ సూరమ్మను అడుగుదామా అంటే సూరమ్మకు 2000 బాకీ ఇయ్యాలా, ఇప్పుడు మళ్ళా అంటే ఏమనుకుంటుందో అని మనసులో అనుకుంది. సూరమ్మ ఎవరికో టీ కలిపి సత్యమ్మకు కూడా టీ ఇచ్చి షాపు మూసేస్తూ, సత్యమ్మ ఏమైనా ఉంటే చెప్పరాదే ఇప్పుడే, నేను ఇంటికి పోతున్నా, సినిమాకు పోదాం జల్దిరా అని చెప్పాడు నా పెనిమిటి అంటూ ఆనందంగా చెప్పింది. ఏదైనా ఉంటే గిట నీకే చెప్తా, వేగి పోరాదే అంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సత్యమ్మ. సూరమ్మ వెళ్ళిపోయింది. ఇంతలో పొట్టయ్య వచ్చాడు. ఇయ్యాల మస్తుగా గిరాకీ దొరికినాదే అక్క అంటూ ఉత్సాహంగా చెబుతూ సత్యమ్మ వంక చూసి, ఏమైనాదక్క అట్లున్నావ్ అన్నాడు. ఏం చెప్పన్రా, పొద్దుకాడ నుండి సూత్తన్నా, ఒక్క బేరమైనా లేదురా. ఇంటికాడ ఎదురు సూత్తన్నా, ఆ గండం తలుసుకుంటే భయమైతాంది, ఎట్టాగట్టెక్కాల్ని తెలవడం లేదు అని అంది దిగులుగా. కూతురు పెళ్లి చేశావు గదా, ఆడ అంతా పైలమేనా అని అడిగాడు. నా అల్లుడు పుస్తకాల ఫ్యాక్టరీలా డ్రైవర్గా పనిచేస్తాడు గదా, ఆన్ని నౌకరీ సంధి తీసేశారు. తాగి బండి నడిపిండంట. ఆడి ఆటోలో ఉన్న పుస్తకాలు కిన ఎవరో దొంగతనం చేసి తీసుకున్నారట. ఆఫీస్ వాళ్ళేమో నా అల్లుడు ఆ పుస్తకాలను అమ్మి ఆ పైకంతో తాగిండని అనుమానం.
వాళ్ళ ఇంట్లోనేమో నా కూతురు అత్త దానిని ఒకటే తిట్టుడు. నువ్వు వచ్చినంకానే నా కొడుకు నౌకరీ పోయినాది, నీ కాలు మంచిది కాదు, ఆడికి నౌకరీ వచ్చేదాకా మీ అమ్మనడిగి పైసలు తీసుకరా అంటూ 3 నెలల సంధి ప్రతి నెల వచ్చి 8,000 తీసుకొని పోతా ఉంది. ఆ డబ్బులో సగం దాని మొగుడు తాగనీకే తీసుకుంటుండంట. మళ్ళా నా కూతుర్ని కొడతా ఉండంట. నాకు నా పెనిమిటికి సంపాదనే 12,000, మాకే సరిపోతలేదు. ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆళ్ళ చదువులు, ఇంటి కిరాయి, ఆడ ఈడ అప్పు చేసి ఇస్తున్నా. కానీ గిట్ల ఎన్ని నెలలు అవుతాదో ఏమో. నా కూతురు వచ్చింది పైసలు తీసుకపోనీకే ఇయ్యాల, తీసుకపోకపోతే ఇంట్లో నుంచి ఎల్లగొడతా అని దాని అత్త అన్నదంట అంటూ మనసులోని బాధంతా ఇంటికి వెళ్ళబోతూ పొట్టయ్యకు చెప్పింది. అక్క, నా తాన 2,000 తీసుకో అంటూ జోబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు. ఇంకా 3,000 కావాలిరా అంది బాధగా. ఇంతలో ఆఫీస్ నుండి వస్తున్న భగవతి గారు ఇదంతా గమనించి సత్యమ్మ దగ్గరకు వచ్చి, ఏదో పొద్దున మాట్లాడాలి అన్నావు కదా సత్యమ్మ, ఏంటి అని అన్నారు. 3,000 కావాలమ్మా అంది సత్యమ్మ. ఏంటి, ఆరోగ్యం ఎవరికైనా బాలేదా అంది భగవతి. తనకు సత్యమ్మ చెప్పిందంతా చెప్పాడు పొట్టయ్య. సత్యమ్మ తల వంచుకొని ఉండడం చూసి, సత్యమ్మ, మీ ఇంటికి పద, నీ కూతురితో మాట్లాడిన తర్వాత డబ్బు సంగతి చూద్దాం అన్నారు భగవతి. లచ్చి, నేను చెబుతానే భగవతి అమ్మగారని, నీతో మాట్లాడతారంట, రా బయటకి అంటూ కేకేసింది సత్యమ్మ. లక్ష్మి, మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళడం ఇష్టమేనా నీకు? అసలు మీ అత్తగారింటికి వెళ్ళడం ఇష్టమేనా అంటూ అడిగారు భగవతి. తల్లి వైపు ఒకసారి చూసి, అమ్మగారు, నాకు డబ్బులు తీసుకోవడం కానీ అత్తగారింటికి పోవుడు కానీ ఇష్టం లేదు. ఈ మాట చెబితే అమ్మ తిడుతుందని చెప్పటం లేదు అంటూ ఉన్న మాట చెప్పింది. ఈసొంటి మాటలేందే అంటూ కూతుర్ని కొట్టబోతున్న సత్యమ్మను ఆపి, నీ కూతురు తప్పేం చెప్పటం లేదు, ఇంకా డబ్బులు తెమ్మని సతాయిస్తే ఎక్కడి నుంచి తెస్తావు? ఎంతమంది దగ్గర అప్పు తీసుకుంటావు? ఎలా తీరుస్తావు? చూడు సత్యమ్మ, నీ కూతురు 10వ తరగతి దాకా చదివింది కదా. మా ఆఫీస్లో అటెండర్ ఉద్యోగం ఖాళీ ఉంది, నేను ఇప్పిస్తా, ఆలోచించి ఏ సంగతి చెప్పు. వాళ్ళు నీ కూతురు ప్రాణం తీసిన తర్వాత చేసేది ఏమీ లేదు. నాకు రేపొద్దున ఏ విషయం చెప్పు అంటూ గట్టిగా సత్యమ్మకు చెప్పి లక్ష్మి వైపు చూసి, నువ్వు కూడా ఆలోచించి చెప్పు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు ప్రొద్దున్నే కూతుర్ని తీసుకొని వచ్చింది సత్యమ్మ. తను నౌకరికి సరే అన్నాను అని చెప్పింది లక్ష్మి. తనతో పాటు ఆఫీసుకు తీసుకొని పోయి ఉద్యోగం ఇప్పించారు భగవతి. 4 రోజుల తర్వాత ఒకరోజు పొద్దున లక్ష్మీ మొగుడు నర్సయ్య, అత్త, ఆడపడుచు వచ్చి గొడవ చేశారు. తర్వాత కథ ఏమైందో మిగతా భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.